హలో నమస్తే. హెరిటేజ్ సంస్థ పెరుగు పైన ఫిర్యాదు, దానిపైన కంప్లెయింట్ వచ్చిన తర్వాత హెరిటేజ్ సంస్థకు రూ. 1,00,000 జరిమానా వేయడం. జరిమానా వేసిన తరువాత హెరిటేజ్ సంస్థ ఈ శాంపిల్ తీసిన సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదు. సరైన పద్ధతులు పాటించి ఈ శాంపిల్ తీయలేదు. కాబట్టి వచ్చిన ఫలితం పైన మాకు అనుమానాలున్నాయంటూ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేయడం ఇవన్నీ చూసాం. ఈ అంశానికి సంబంధించి హెరిటేజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం అయితే టెస్టులు చేయాలని కోరుతోందో, ట్రిబ్యునల్‌కెళ్ళిందో, కోర్టుకెళ్ళిందో, అదే తరహా పరిస్థితి తిరుమల లడ్డు అంశంలో కూడా ఉండాలి కదా! హెరిటేజ్ ఏమో ఇన్ టైమ్‌లో తీశారా లేదా? లేకపోతే థర్డ్ పార్టీ సమక్షంలో ఈ శాంప్లింగ్ తీశారా లేదా? శాంప్లింగ్ తీసిన తర్వాత ఎంత సమయం లోపు టెస్ట్ చేశారు? ఏంటి? ఇవన్నీ అడుగుతోంది. మరి తిరుమల లడ్డు కల్తీ అంశానికి సంబంధించి అవన్నీ జరిగాయా? లేదా? చూడకుండా జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేశారు? సో, ముఖ్యమంత్రి అవేవి చూడకుండా ప్రకటన చేశారు. హెరిటేజ్ ఏమో ఇవన్నీ చూడాలని చెప్తోంది. కాబట్టి హెరిటేజ్ ప్రభుత్వాన్ని ఇరికించినట్లయింది అని ఒక వీడియో చేశాను 4 రోజుల క్రితం నేను. ఆ వీడియో ఫేస్‌బుక్ నుంచి డిలీట్ చేయించారు. ఫేస్‌బుక్‌లో ఆ వీడియో పైన కంప్లెయింట్ చేసి ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఆ వీడియోని అందుబాటులో లేకుండా చేశారు. ఎవరు చేశారో చేసిన వాళ్ళకి తెలుసు. సో, వాళ్ళు హెరిటేజ్ పైన నేను హెరిటేజ్ ట్రిబ్యునల్‌లో వేసిన కంప్లెయింట్ ఆధారంగా హెరిటేజ్ ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ ఆధారంగా వీడియో చేశా. ఒక్క అక్షరం నేను హెరిటేజ్ చెప్పనిది చెప్పలేదు. హెరిటేజ్ చెప్పిన అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొచ్చా. సో, హెరిటేజ్ చెప్పింది ఇలా ఉంది. తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం వ్యవహరించింది ఇలా ఉంది, భిన్నంగా ఉంది అని నేను కంపేర్ చేస్తూ వీడియో చేశా. ఆ వీడియో వల్ల హెరిటేజ్‌కి నష్టం జరిగిందనుకున్నారో, ప్రభుత్వానికి నష్టం జరిగిందనుకున్నారో, ఫేస్‌బుక్ నుంచి ఆ వీడియోని లేకుండా చేశారు. సో, హెరిటేజ్ గురించి నేను ఒక్క తప్పుడు మాట మాట్లాడకుండా ఉన్న ఫ్యాక్ట్స్ మీరు చెప్పిన ఫ్యాక్ట్స్‌నే నేను చెప్తే హెరిటేజ్ సంస్థకు నష్టం జరిగినట్టు భావించారు. హెరిటేజ్ పైన దుష్ప్రచారంగా భావించారో తెలీదు. హెరిటేజ్‌కి సంబంధించిన ఇమేజ్ పోతుందనుకున్నారో తెలీదు. ఇమ్మీడియేట్‌గా దానిపైన చాలా పెద్ద ఎత్తున రంగంలో దిగి వీడియో లేకుండా చేశారు. యూట్యూబ్‌లో ఇప్పటికీ అందుబాటులో ఉంది ఆ వీడియో. 70,000 మందికి పైగా ఆ వీడియోని చూశారు. ఫేస్‌బుక్‌లో 1,00,000 మందికి పైగా చూశారు. ఆ వీడియోని లేకుండా చేశారు. సో, హెరిటేజ్‌కి ఒక చిన్న మాట, అనని మాట, తప్పుగా ఏం మాట్లాడలా నేను. హెరిటేజ్ చెప్పిందే చెప్పా. అయినప్పటికీ హెరిటేజ్ పైన దుష్ప్రచారంగాను ఇంకోటిగా భావించి ఆ వీడియో లేకుండా చేశారే. శ్రీవారికి సంబంధించిన లడ్డు అంశంలో ప్రోటోకాల్ పాటించారో లేదో తెలియకుండా, శాంపిల్ ఎప్పుడు తీశారో, ఎప్పుడు పంపించారో తెలియకుండా, థర్డ్ పార్టీ సమక్షంలో శాంపిల్ తీశారో లేదో తెలియకుండా, అసలు ఆ శాంపిల్‌కి సంబంధించి సెకండ్ టైమ్ మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం కూడా లేకుండా, ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నేరుగా అటువంటి ఒక క్యాంపెయిన్ చేసి, శ్రీవారి లడ్డూ పైన దుష్ప్రచారం చేసినప్పుడు, సో, అక్కడ ప్రభుత్వానికో లేకపోతే టీటీడీకో, శ్రీవారికో నష్టం జరిగినట్టు కదా! ఇక్కడ హెరిటేజ్ సంస్థకు నష్టం జరిగిందేమో బహుశా నా వీడియో వల్ల. బట్ ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కదా! తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదానికి సంబంధించిన అంశం కదా! తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీవారికి సంబంధించిన అంశం కదా! సో, శ్రీవారికి నష్టం జరిగితే పర్వాలేదా? లడ్డూ పైన దుష్ప్రచారం జరిగితే పర్వాలేదా? కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటే పర్వాలేదా? శ్రీవారు మాత్రం అనాథా? హెరిటేజ్‌కి మాత్రమే నెట్వర్క్ ఉందా? శ్రీవారి పైన నేరుగా ముఖ్యమంత్రి ఒక తప్పుడు ఆరోపణ చేస్తే దానిపైన ఎవరు స్పందించరా? ఆ వీడియోలన్నింటినీ మనమే ప్రమోట్ చేస్తామా? ఆ వీడియోలన్నింటినీ మనమే గంటలు డిబేట్లు పెట్టి పేజీలకు పేజీలు వార్తలు రాసి ప్రమోట్ చేస్తామా? హెరిటేజ్ చెప్పింది నేను చెప్తే మాత్రం వీడియోస్ అందుబాటులో ఉండకూడదా? ఇది మీకు నేరుగా నష్టం జరిగేదా? మీ వ్యాపారమా? మీ వ్యాపారం పట్ల ఉన్న బాధ్యత శ్రీవారి పట్ల ఉండాల్సిన అవసరం లేదా? హెరిటేజ్‌కో న్యాయం, శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఇంకో న్యాయం ఉంటుందా? హెరిటేజ్ పట్ల వ్యవహరించిన తీరులో హెరిటేజ్ సంస్థ వ్యవహరించినట్లుగా ప్రభుత్వం కూడా టీటీడీ అంశానికి సంబంధించి వ్యవహరించి ఉండాల్సింది కదా! లడ్డూ ప్రసాదం శాంప్లింగ్ సరిగా తీశారా లేదా? లడ్డూ ప్రసాదం శాంపిల్ తీసిన పద్ధతి ఏంటి? మూడో వ్యక్తి ఉన్నారా లేదా? ఇవన్నీ ముఖ్యమంత్రి అడిగి ఉండాలి. అడగలేదు. హెరిటేజ్ అడిగింది ఈ ప్రోటోకాల్ పాటించాలని. మీరది అడగలేదు. అడగకపోగా మీరు తప్పుడు ప్రచారం చేశారు. అది తప్పుడు ప్రచారం అని సిట్ తేల్చింది. జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసిందా లేదా అనే విషయం తేలలేదు. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసింది అంటూ చంద్రబాబు నాయుడు చెప్పింది అబద్ధమని సిట్ చెప్పింది. చెప్పిన తర్వాత అయినా తప్పు తెలుసుకొని ఇంకోసారి ఇలా దాని మీద ఎవరు మనం మాట్లాడొద్దని చెప్పాలి కదా! అది తెలిసిన తర్వాత హార్పిక్ కలిసింది, బాత్రూమ్‌లో క్లీన్ చేసేది కలిసింది. ఇదంతా క్యాంపెయిన్ మళ్ళీ మీరు చేస్తున్నప్పుడు మీరు ఎవరిపైన దుష్ప్రచారం చేస్తున్నారు? హెరిటేజ్ పైన ఒక చర్చ జరిగితే హెరిటేజ్‌లో ఏదో కలిసిందే చర్చ జరిగితే హెరిటేజ్ వ్యాపారానికి నష్టం. బట్ శ్రీవారికి సంబంధించిన లడ్డూలో కల్తీ జరిగిందని చెప్తే శ్రీవారికి నష్టం కాదా? శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఏదో కలిసిందని చెప్తే శ్రీవారి భక్తులకు నష్టం చేసినట్టు కాదా? హిందూ మతానికి నష్టం చేసినట్టు కాదా? సనాతన ధర్మానికి నష్టం చేసినట్టు కాదా? మరి అప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేయాలి సనాతన ధర్మాన్ని? మరి అప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేయాలి లడ్డూని?
మరి అప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? శ్రీవారికి సంబంధించిన భక్తుల మనోభావాల్ని, శ్రీవారిని. ముఖ్యమంత్రే కదా! ఎందుకు ఆ వీడియోలన్నీ తీసేయించరు? గతంలో లడ్డు గురించి నేను మాట్లాడినంత చెత్త, బక్వాస్ అనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు అనుకోదు? పైగా ఇప్పటికీ ఇంకా కొన్ని యాడ్ చేసి మరి క్యాంపెయిన్స్ చేసుకుంటూ పోతే దేనికోసం చేస్తున్నట్లు? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నట్లు? ఏం ఆశించి చేస్తున్నట్లు? ఎవరిని సాధించడం కోసం చేస్తున్నట్లు? ఏ రాజకీయ పార్టీ పైన కక్షతో, ఏ మతాన్ని, ఏ దేవుణ్ణి మీరు తక్కువ చేసి చూపిస్తున్నారు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, హెరిటేజు వేరు కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఇంట్లో హెరిటేజ్ సంస్థ ఉంది కాబట్టి. ఆయన కుటుంబ సభ్యులే హెరిటేజ్ సంస్థను నడిపిస్తున్నారు కాబట్టి. ఆయన కుటుంబ సభ్యులు హెరిటేజ్ సంస్థ పట్ల ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు, ఆయన టీటీడీ లడ్డు పట్ల ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి. హెరిటేజ్ అంశంలో ప్రోటోకాల్ అడిగిన హెరిటేజ్ సంస్థ యాజమాన్యం తిరుమల లడ్డు విషయంలో ఎందుకు ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదు అనేది ఒక పాయింట్ అయితే, ఇప్పుడు ఈ వీడియోని ఎవరు చూడొద్దు, వీడియో డిలీట్ చేయించాలని ఫేస్బుక్ నుంచి వీడియో లేకుండా చేశారే. మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వీడియోల అంశంలో వెంకటేశ్వర స్వామి పైన చేసిన తప్పుడు ప్రచారం అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హెరిటేజ్ వ్యవహరించినట్లే వ్యవహరించాల్సిన అవసరం ఉంది కదా. హెరిటేజ్కో న్యాయం, శ్రీవారికో న్యాయం ఉండకూడదు కదా. ఇప్పటికే లడ్డు అంశానికి సంబంధించి మీరు చేసిన ప్రచారం పట్ల మీరు సాధించింది ఏంటో ప్రజలేమనుకుంటున్నారో అర్థమై ఉంటుంది. ఇప్పటికైనా ఆ ప్రచారాన్ని ఆపేయండి. హెరిటేజ్ బాటలో మీరు వెళ్ళడిపోని. హెరిటేజ్ చేసిన పని మీరు చేయండి. మీరు చేసిన తప్పుడు ప్రచారాలకు సంబంధించిన వీడియోల్ని మీరే తీసేయించే ప్రయత్నం చేయండి. ఇంకా గంటల డిబేట్లు పెట్టి పేజీల కొద్దీ వార్తలు రాసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని, శ్రీవారి ప్రతిష్టని, లడ్డు పవిత్రతని దెబ్బతీసే ప్రయత్నం ఆపేయండి.